ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా ఒక్కొక్కప్పుడు ఆ, తెచ్చుకున్న భిక్షాన్నము అందరికీ, నిరుపేదలందరికీ పెట్టి దాంట్లో కొద్దిగానే మాత్రం భోంచేసేవారు. బాబాకు రుచులపైన కానీ ఆహారం మీద కానీ ఏమాత్రం మక్కువ ఉండేది కాదు. అన్నీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు సాయిబాబా. ఆయన చర్యలే అసలు ఎవరికి అర్థం కావు. ఇంత ఇంత ఎవరి మనసులో ఏముందో ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. సాయిబాబా ఒక్కొక్కసారి తనలో తానే మాట్లాడుకుంటూ ఏవేవో సైగలు చేస్తూ, ఆకాశం కేసి చూసి సైగలు చేస్తూ ఏవేవో గొనిగేవారు. ఇలా చిత్రంగా చేసేవారు. ఆయన చేసే ప్రతిదానికి ఒక ఉంటుంది, ఒక అది. కాబట్టి బాబా ఒకసారి హేమాడ్ పంత్ పాము కరిచి హాస్పిటల్ కూడా పోకుండా బాబా మీద నమ్మకంతో బాబా దగ్గరికి వచ్చాడు. బాబా పాము కరిచింది అని చెప్పాడు. వెంటనే దిగిపో పూజారి అనుకుంటూ, మెట్లు దిగు అనుకుంటూ గట్టిగా గద్దించేసాగాడు. హేమాడ్ పంత్కి ఏమీ అర్థం కాలే. బాబా ఏమిది, ఏం చేస్తున్నాడు, గట్టిగా కేకలేస్తున్నాడు, ఏమీ అర్థం కాలే. కానీ బాబా కేకలేసింది ఆ విషానికి విరుగుడు. దానికి దిగిపో అని చెప్పేశాడు. గట్టిగా కేకలేసేసరికి విషమంతా దిగిపోయింది. మామూలు మనిషి అయ్యాడు హేమాడ్ పంత్. ఆయన చర్యలకు అంతు లేదు. ఎంతో బాబా ముభావంగా కూడా ఉండేవారు. బాబా ఆట బాబాను అందరూ మామూలు మనిషిగానే చూసేవారు. ఏ కొద్ది మందో బాబాను దైవంలా కొలిచేవారు. వాళ్ళు ఎంత దురదృష్టవంతులో కదా. అంతటి మహితాత్ముడు దేవుడు కనపడినా కూడా ఎవరు గుర్తించలేకపోయారు. ఆ రత్నాన్ని వజ్రాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఆయన చర్యలు అపరిమితం, ఎవరికి అంతుపట్టనివి. ఆయన చాలా ఒక విదేశీ మహిళ వస్తే ఒకరి దగ్గర కుష్ఠవ్యాధి, అతని దగ్గర పాలకోవా తీసుకోమని చెప్పాడు. ఆమెకేమి బాబా చర్యలు అంతుపట్టేలా. ఏమిది, కుష్ఠవాని చేతిలోది పాలకోవా తీసుకోమంటున్నాడు అని ఆమె ఆలోచన చేయసాగింది. ఇలా ఎన్నో ఉన్నాయి బాబా జీవితంలో, లెక్కలేనన్ని ఎన్నెన్నో. ఆయన మహిమలు కొదవే లేదు. అసలు గుర్తించిన వారు చాలా తక్కువ. గుర్తించిన వాళ్ళు ఎన్నెన్నో, చాలామంది. గుర్తించిన వారిలో నానా చందోర్కర్, ఇంకా పిలాజీ గురవ్, ఇలాంటి చాలామంది ఉన్నారు చెప్పుకుపోతే. నానా చందోర్కర్ చాలా బాబాను బాగా కనుక్కున్న వాళ్ళలో వాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు గురువారం బాబాను కొంతని మీకు పరిచయం చేయాలని ఈ విధంగా బాబాను మీకు